అత్తమ్మ టీవీలో ఈరోజు వేరుశనగ పప్పు బర్ఫీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో త్వరగా తయారు చేసుకునే స్వీట్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు టాబ్లర్ ఫామ్ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. వేరుశనగ పప్పులో 1 కప్పు. వీటిని డ్రై ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ మారేంత వరకు వేయించి మెత్తగా పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పంచదార 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు తరిగి పెట్టుకోండి, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి పాకం పట్టాలి. కొద్దిగా పంచదార కూడా వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించాలి. బెల్లం మొత్తం కరిగి పాకం రావాలి. అలా వచ్చేంత వరకు తిప్పుకుంటూ పాకాన్ని ఉడికించాలి. సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ అంటే తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడిని పాకంలో వేయాలి. పాకంలో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉడికించాలి. ఇది గట్టిపడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది ప్యాన్ మీద మూవ్ అయ్యేంత వరకు ఉడికించాలి. చూసారు కదా మూవీ క్లిప్లో, ఇలా మూవ్ అయ్యేంత వరకు ఉడికించి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ప్యాన్ మీద ఈజీగా మూవ్ అవుతుందో అప్పుడు బర్ఫీ రెడీ అయినట్లు అర్థం. ఇలా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా తయారైన బర్ఫీని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. దానికోసం మనం ఒక కొంచెం డీప్గా ఉన్న ప్లేట్లో నెయ్యి పూయండి. ఇలా నెయ్యి పూసిన ప్లేట్లోకి తయారైన బర్ఫీ వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా మొత్తం ప్లేట్ అంతా బర్ఫీని స్ప్రెడ్ చేయాలి. 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు మీకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంత రుచికరమైన అలాగే హెల్తీ డిష్ ఐటెం రెడీ అయింది. గ్రౌండ్నట్ ప్లస్ జాగరీతో తయారైన హెల్తీ స్నాక్ ఐటెం రెడీ అయింది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.